ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత రక్షణ కోసం వీరోచితంగా పోరాడి అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ సంస్మరణ సభను ఉట్నూరు మండల కేంద్రంలో నిర్వహించారు. వెడ్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సంస్మరణ సభలో స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో పాటు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఘనంగా వీర జవాన్ మురళీ నాయక్కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ సేవలను దేశంలోని ప్రతి ఒక్క పౌరుడు గుర్తించుకుంటారని, ఆయన సేవలను, ఆయన త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరవదని ఈ సందర్భంగా వీర జవాన్ మురళీ నాయక్ త్యాగనీతిని కొనియాడారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే భారత్ పాకిస్తాన్ సరిహద్దులో భారతదేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాడి అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ సంస్మరణ సభను కడెం మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు. కడెం మండల కేంద్రంలోని తెలంగాణ చౌక్లో వీర జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పలువురు పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన త్యాగనీతిని కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన వీర జవాన్ మురళీ నాయక్ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని, ప్రతి ఒక్కరు కూడా ఆయన సేవలను దేశంలోని ప్రతి ఒక్క పౌరుడు గుర్తించుకుంటారని, స్మరించుకుంటారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే బాసల్లోని పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ జానకి షరీంలా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికుల ఐడి కార్డులను, ఆధార్ కార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి షరీంలా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని, సాధారణ తనిఖీల్లో భాగంగా బాసర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసినట్టు పేర్కొన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా పోలీస్ స్టేషన్లో కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా బాసర్ పోలీస్ స్టేషన్లో ఉన్న అవుట్ పోస్ట్లో ఫిర్యాదు చేయాలని ప్రయాణికులకు సూచించారు. ప్రతి ఒక్కరు కూడా ప్రయాణికులు ప్రయాణం చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.